గైస్, ఫస్ట్ మనం ఈరోజు అసలు రియాక్ట్ చేసి ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల అవసరం ఏముంది, అసలు జావా స్క్రిప్ట్ లైబ్రరీ రియాక్ట్ ఎందుకైంది, ఇవన్నీ విషయాల గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నీట్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఈ రోజు మనకు కంప్లీట్గా రియాక్ట్ చేసే ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ లోపల అసలు జావా స్క్రిప్ట్ నుంచి ఎస్టిఎంఎల్ నుంచి ఈ రియాక్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయబడ్డది అన్న దాని గురించి ఈరోజు క్లాస్ అనమాట కంప్లీట్గా. ఎస్టిఎంఎల్కి ఈ రియాక్ట్ జేఎస్ అనే లైబ్రరీస్ని ఏ విధంగా ఇంటిగ్రేషన్ చేశారు అన్న దాని మీద కంప్లీట్గా ఈరోజు క్లాస్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ రియాక్ట్ జేఎస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ రియాక్ట్ ఇంటూ ఎస్టిఎంఎల్ స్ట్రక్చర్. ఎస్టిఎంఎల్ స్ట్రక్చర్ అంటే తెలుసు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, దీని లోపల సిడిఎన్ లింక్స్ ఉంటాయి. ఈ సిడిఎన్ లింక్స్ అనేది ఏ విధంగా ఇంక్లూడ్ అవుతాయి ఎస్టిఎంఎల్ స్ట్రక్చర్లో. నెక్స్ట్ రియాక్ట్ డామ్ ఉంటుంది, ఆ డామ్ అనేది ఏ విధంగా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, దీని తర్వాత జేఎక్స్ఎక్స్ గురించి జస్ట్ ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ జేఎస్ఎక్స్ చూసేసి నెక్స్ట్ వీడియోలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం జేఎస్ఎక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ జేఎస్ఎక్స్ వల్ల యూజ్ ఏంది, అసలు అది ఎలా వర్క్ అవుతుంది, అది ఏ దాన్ని ఓవర్కమ్ చేస్తుంది, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంది, దాని గురించి జేఎస్ఎక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఈరోజు డిస్కస్ చేసే ప్రతి ఒక్క టాపిక్ మీ యొక్క బేసిక్ లెవెల్ అనమాట. రియాక్ట్ హౌ ఇట్ ఈస్ కేమ్ అనే దాని గురించి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్ స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ రియాక్ట్ జేఎక్స్? మీరు ఇంటరాక్ట్ అవ్వాలి, ఆన్సర్ చేస్తూ ఉండాలి. వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్? ఎనీవన్? ఫ్రేమ్వర్క్, లైబ్రరీ, ఫ్రేమ్వర్కా లైబ్రరీయా? ఫ్రేమ్వర్క్. ఓకే, React is a JavaScript library. ఓకే. It's a library, sir. ఓకే, ఇట్ ఈస్ నాట్ అ ఫ్రేమ్వర్క్, ఇట్స్ ఎ లైబ్రరీ. జస్ట్ రియాక్ట్ జేఎస్ అనేది జస్ట్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఈ ఫ్రేమ్వర్క్కి లైబ్రరీకి ఏంటనే డిఫరెన్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. నో వరీస్. ఓకే, మనం ఆల్రెడీ లాస్ట్ సమ్ క్లాస్ లోపల జావా స్క్రిప్ట్లో ఏదో సమ్ మిడిల్ ఆఫ్ ది క్లాస్ లోపల అసలు లైబ్రరీ ఏంది, ఫ్రేమ్వర్క్ ఏంది, ఏ ప్రాజెక్ట్లో ఏది యూజ్ చేస్తాము అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయింది, రైట్? సో దానికి ఇక్కడ మీకు ఈరోజు ఆన్సర్ దొరుకుతుంది. లైబ్రరీ ఎప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది, ఫ్రేమ్వర్క్ ఎప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది, అసలు లైబ్రరీ అంటే ఏంది, ఫ్రేమ్వర్క్ ఏంది, దానికి స్మాల్ లిటిల్ బిట్లో మనం ఈరోజు చూడబోతున్నాం. ఓకే, యా, రియాక్ట్ జేఎస్ అనేది జస్ట్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. జావా స్క్రిప్ట్ నుంచి ఒక లైబ్రరీని క్రియేట్ చేశారు, అది రియాక్ట్ జేఎస్ లైబ్రరీ. ఈ జావా స్క్రిప్ట్ లోపల ఓన్లీ రియాక్ట్ జేఎస్ లైబ్రరీ ఉందంటే కాదు, నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి, అందులో రియాక్ట్ జేఎస్ ఒకటి. ఓకే, ఈ రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలంటే మనకు ఏమొచ్చి ఉండాలి, ఏ స్కిల్స్ వచ్చి ఉండాలి? ఆల్రెడీ HTML, CSS, జావా స్క్రిప్ట్ తెలిస్తేనే ఈ యొక్క రియాక్ట్ జేఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అన్న విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, యా, ఇక్కడ వరకు అందరికీ ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రియాక్ట్ జేఎస్? అసలు రియాక్ట్ జేఎస్ యొక్క పర్పస్ ఏంది? సో ఇది జావా స్క్రిప్ట్ లైబ్రరీ అన్నాం, ఇది నేర్చుకోవాలంటే ఈ సంథింగ్ ఈ స్కిల్స్ కావాలంటున్నాం. మరి ఈ రియాక్ట్ జేఎస్ యొక్క పర్పస్ ఏంది, దాని అవసరం ఏముంది మనకు, అసలు అది ఏం చేస్తుంది అంటే సింపుల్గా యూజర్ ఇంటర్ఫేస్ని బిల్డ్ చేస్తుంది అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ మీన్స్ ఇప్పుడు ఈ స్క్రీన్తో నేను ఏ విధంగా అయితే ఇంటరాక్ట్ అవుతున్నానో ఇది ఒక ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ యూజర్ దాంతో ఇంటరాక్ట్ అవుతున్నాను. సేమ్ అలాగే మనకు అప్లికేషన్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి, ఇవన్నిటితో ఇంటరాక్ట్ అవుతున్నాం కదా, ఆ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ని ఈ రియాక్ట్ జేఎస్ అనేది బిల్డ్ చేస్తుంది. ఆ యూజర్ ఇంటర్ఫేస్ని ఓన్లీ రియాక్ట్ చేసే బిల్డ్ చేస్తుందా అంటే కాదు, మనం HTML, CSS, జావా స్క్రిప్ట్తో కూడా మనం బిల్డ్ చేసాం. మన వెబ్సైట్ క్రియేషన్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్. మరి ఈ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంది? జస్ట్ నౌ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, ఇంటరాక్టింగ్ విత్ వెబ్సైట్స్ ఆర్ అప్లికేషన్. ఓకే, డన్. ఇంకొంచెం ఎక్స్టెండ్, ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో కూడా మనకి స్టాటిక్ ఇంటర్ఫేస్ ఉంటుంది, డైనమిక్ ఇంటర్ఫేస్ ఉంటుంది. మరి వాట్ ఈస్ ద స్టాటిక్ ఇంటర్ఫేస్? స్టాటిక్ ఇంటర్ఫేస్ అంటే ఏంది? జస్ట్ మనం HTML, CSS లో క్రియేట్ చేసిన పేజెస్ అని స్టాటిక్ యూజర్ ఇంటర్ఫేస్. HTML, CSS తో క్రియేట్ చేసిన పేజ్ లోపల మనం ఏ డాటాని ఇన్వాల్వ్ చేయలేం, ఎగ్జిట్ చేయలేం. లైక్ బటన్ క్లిక్ చేస్తే బటన్ యొక్క యాక్షన్ అనేది క్రియేట్ కాదు, ఎప్పుడైతే దానికి జావా స్క్రిప్ట్ ఎంట్రీ అవుతుందో అప్పుడు డైనమిక్గా చేంజ్ అవుతుంది, రైట్?
డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఈ HTML కి ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ ని మనం ఎంట్రీ చేస్తామో అప్పుడైతే డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్ కింద అయిపోతుంది. అంటే యూ కెన్ క్రియేట్ యాక్షన్స్ అన్నమాట ఆ యొక్క పేజ్తో. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ వీడియో ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఆన్ అయిపోతుంది. ఇది ఒక యాక్షన్, డైనమిక్ యాక్షన్. ఏదైనా బటన్ మీద క్లిక్ చేస్తే బటన్ ఆన్ అవుతుంది, డైనమిక్ యాక్షన్స్ అనమాట. ఆ డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనం HTML జావా స్క్రిప్ట్ రెండింటి కాంబినేషన్లు తీసుకుంటాం. మరి వాట్ అబౌట్ ది రియాక్ట్ యూజ్ చేసి మనం ఏ యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తాం? ఆబ్వియస్లీ రియాక్ట్ యూజ్ చేసి మనం స్టాటిక్ క్రియేట్ చేయొచ్చు, డైనమిక్ రెండు క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. రియాక్ట్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చా? ఓన్లీ రియాక్ట్ని యూజ్ చేసే వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చా? HTML అవి ఉండాలి కదండి. HTML CSS JavaScript అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక రియాక్ట్ తోనే వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చా, లేకపోతే మిగతా వాటితో కూడా క్రియేట్ చేయొచ్చా? మిగతా వాటితో కూడా చేయొచ్చు. మిగతా వాటితో కూడా చేయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ నో. నెక్స్ట్ క్వశ్చన్. కెన్ వి డెవలప్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రియాక్ట్ ఓన్లీ? అంటే మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఓన్లీ రియాక్ట్ తోనే చేయొచ్చా, మిగతా వాటితో కూడా చేయొచ్చా? మిగతా వాటితో కూడా చేయొచ్చు. మిగతా వాటితో కూడా చేయొచ్చు. ఓన్లీ రియాక్ట్ తో కాకుండా మిగతా వాటితో కూడా చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది ఫ్రంట్ ఎండ్. మనం రియాక్ట్కి ఓన్లీ రియాక్ట్ తోని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయలేము. దానికి అదర్ లైబ్రరీస్ కూడా యాడ్ అవ్వాలి. యాడ్ అవుతేనే మనకు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. అది ఎలా అనేది అప్కమింగ్ వీడియోస్లో మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే, సో మూవింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఈ HTML CSS జావా స్క్రిప్ట్తోనే ఆల్రెడీ మనం వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం? వెబ్సైట్ VS కోడ్ అవుతుంది. అంటే జస్ట్ మనం ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసాం, రైట్? డే 9లో మనం ఒక హోమ్ అనేది పేజ్ని క్రియేట్ చేసాం. స్క్రీన్ కనిపిస్తుందా VS కోడ్? ఎస్ సార్. వెబ్ బ్రౌజర్ కూడా కనిపిస్తుందా? ఎస్ సార్. ఈ బ్రౌజర్లో ఆల్రెడీ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు హోమ్ అంటే హోమ్, స్కిల్ మీద క్లిక్ చేస్తే స్కిల్ అని చెప్పేసి వచ్చేసింది. ఈ విధంగా HTML CSS జావా స్క్రిప్ట్ తోని క్రియేట్ చేస్తూ ఉండగా ఈ రియాక్ట్ తో ఎందుకు క్రియేట్ చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ వాటితో డెవలప్ చేస్తున్నాం కదా, మరి ఈ రియాక్ట్ తో ఎందుకు చేయాలి? ఎనీవన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? సింగిల్ పేజ్ అప్లికేషన్ చేయడానికి. ఓకే, దట్ ఈస్ ద వన్ పాయింట్. ఈ HTML CSS యూజ్ చేసి సింగిల్ పేజ్ అప్లికేషన్ క్రియేట్ చేయలేము. ఎస్, దట్స్ రైట్. యా, మనం వెళ్ళిపోదాం, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈ HTML CSS జావా స్క్రిప్ట్ తోని మనం ఎప్పుడైతే UI క్రియేట్ చేస్తామో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం అన్నమాట. ఇందులో కొన్ని స్మాల్ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇష్యూ వచ్చేసి, ఇందులో ఒక్కసారి క్రియేట్ చేసి దాన్ని మెనీ టైమ్ యూస్ చేసుకునే కాన్సెప్ట్ అనేది లేకుండా పోయింది. ఎలానో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది కదా, దిస్ ఇస్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్ లోపల ఇది హెడర్, ఇది ఫుటర్, ఇది మెయిన్ బాడీ, రైట్? ఇప్పుడు నేను స్కిల్స్లోకి వెళ్ళిపోయాను. ఈ స్కిల్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క హెడర్ని మళ్ళీ రీక్రియేట్ చేయాల్సి వచ్చింది. మీన్స్ కాపీ పేస్ట్ చేయాల్సి వచ్చింది. ఒకటేసారి ఆ హెడర్ని క్రియేట్ చేసేసి మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేసుకుంటూ లేకుండా పోయింది. సో కోడ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ హెడర్ అనే కోడ్ ఉంది, రైట్? ఈ హెడర్ అనే కోడ్ని ఒక్కసారి ఇక్కడ ఫైల్లో క్రియేట్ చేసేసుకొని ఆ ఫైల్ని డైరెక్ట్గా యూజ్ చేసుకునే ఫెసిలిటీ అనేది వెళ్ళిపోయింది, లేకుండా పోయింది. ఇప్పుడు నేను ఈ స్కిల్స్ లోపల ఈ హెడర్ని పేస్ట్ చేశాను, నెక్స్ట్ బాటంలో ఫుటర్ని పేస్ట్ చేశాను, రైట్? హోమ్లో కూడా ఇక్కడ హెడర్ని పేస్ట్ చేశాను, ఫుటర్ని పేస్ట్ చేశాను. సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ప్రాజెక్ట్కి ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్లో కూడా హెడర్ ఫుటర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మెనీ టైమ్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అనమాట. ఒకసారి క్రియేట్ చేసి మెనీ టైమ్స్ యూజ్ చేసుకునే ఫెసిలిటీ అనేది HTML CSSలో లేదు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కూడా, దీంట్లో వన్ ఆఫ్ ది పాయింట్. ఈ యొక్క ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకు జావా స్క్రిప్ట్ అనేది ఎంటర్ అయిపోయింది. ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఒకసారి మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని రీయూజబుల్ చేసుకోవచ్చు, మెనీ టైమ్స్ రీయూజబుల్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. నేను ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్
యాజ్ సింపుల్ యాజ్ సింపుల్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను. లైక్ రీయూస్ హైఫన్ జావా స్క్రిప్ట్ .html. ఈ ఫైల్ని క్రియేట్ చేసి ఇక్కడ నేను స్క్రిప్ట్ తీసేసుకుంటాను. స్క్రిప్ట్. సో బిఫోర్ దట్ ఇది లైవ్లోకి తీసుకెళ్ళిపోదాం. లైక్ h1 ట్యాగ్ తీసేసుకొని వెల్కమ్ టు రియాక్ట్ క్లాసెస్, రియాక్ట్ జేఎస్ క్లాసెస్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. దీన్ని లైవ్లోకి తీసుకెళ్ళి సో వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ క్లాస్ అని చెప్పేసి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ రీయూజబుల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది జావా స్క్రిప్ట్ లో అది చేయబోతున్నాం. సో దీనికోసం నేను ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాను. లైక్ లెట్ న్యూ జేఎస్ ఎలిమెంట్ ఈక్వల్ టు క్రియేట్ document dot create element. దీంట్లో కూడా నేను జస్ట్ div ట్యాగ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. div ఓకే హైఫెన్ ఈ న్యూ ఎలిమెంట్ కి డాట్ సమ్ ఇన్నర్ HTML అని చెప్పేసి తీసేసుకుని ఈక్వల్ టు సమ్ డేటా ఇచ్చేస్తాను. వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ క్లాస్ 02 అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. రైట్ 02. దీన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది నేను చెప్పండి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దీంట్లో కూడా సమ్ ఐడి ఇచ్చేస్తాను ప్రింట్ అని చెప్పేసి ఆ ప్రింట్ని బయటకు చేసుకుందాం. సో ఇక్కడ ప్రింట్ని క్రియేట్ చేసేస్తాను. లైక్ div ట్యాగ్ తీసేసుకుంటాను. div తీసేసుకొని దీనికి సమ్ ఐడి ఇచ్చేస్తాను. ఐడి ప్రింట్ అని తీసుకుంటున్నాం కాబట్టి ప్రింట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి దీన్ని అపెండ్ చేసేస్తున్నాను. అపెండ్ చైల్డ్, దీంట్లో కూడా న్యూ జేఎస్ డాట్ ఎలిమెంట్ అని చెప్పేసి చేసుకుంటాం. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ క్లాస్ 2 అనేది కూడా ప్రింట్ అయిపోతుంది. రైట్, ఇక్కడ వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ క్లాస్ 2 కూడా ప్రింట్ అయిపోయింది. దీన్ని కొంచెం హైలైట్లో రావడం కోసం ఈ ట్యాగ్ని S2 కింద కన్వర్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేస్తే వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ క్లాస్ 2 అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ వరకు అందరికి తెలిసిందే కదా. ఎస్ రైట్, ఆల్రెడీ డిస్కస్ చేసింది ఇదంతా. ఇప్పుడు నేను దీన్ని రీయూజబుల్ చేయాలనుకుంటున్నాను. సో రీయూజబుల్ చేయడానికి మన దగ్గర ఏముంటాయి జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్. రైట్, ఫంక్షన్స్ ఇస్ రీయూజబుల్. సో లెట్ రీయూస్ ఎలిమెంట్ అని చెప్పి చేసుకుంటున్నాను. ఎలిమెంట్ ఈక్వల్ టు యారో ఫంక్షన్ క్రియేట్ చేసేస్తున్నాను. యారో ఫంక్షన్ క్రియేట్ చేసేసి ఈ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని దీంట్లోకి మూవ్ చేసేసాను. మూవ్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడ ఆ ఫంక్షన్ని కాల్ చేసేస్తాను. రీయూస్ ఎలిమెంట్ కాల్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేస్తే వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, సెకండ్ టైం కాల్ చేస్తాను. సెకండ్ టైం వచ్చేసింది. సో ఒకసారి ఇక్కడ కోడ్ని క్రియేట్ చేసేసాను. క్రియేట్ చేసేసి మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు నాకు ఇక్కడ కోడ్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో బిఫోర్ దట్ మనము ఇక్కడ HTML ఈ హోమ్ లోపల ఇక్కడ క్రియేట్ చేసిన కోడ్ ఒకసారి ఒక దగ్గర క్రియేట్ చేసేసి దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకుని రీయూజబుల్ చేసే కాన్సెప్ట్ అనేది మనకి HTML లేకపోయింది. కానీ ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ ఇంట్రడ్యూస్ అయిందో జావా స్క్రిప్ట్ అనేది రీయూజబుల్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. కాకపోతే దీంట్లో వచ్చిన హెడేక్ ఏంటంటే ఒక చిన్న ఈ యొక్క వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ అనే క్లాస్ 2 అనేది క్రియేట్ చేయడానికి ఇంత కోడ్ రాయాల్సి వచ్చింది. రైట్, ఈ రీకాల్ ఓకే సింపుల్గానే కాల్ చేస్తుంది. కానీ జస్ట్ ఈ S2 ట్యాగ్ని ఇక్కడ ఇదే కోడ్ని నేను ఇక్కడ జస్ట్ H2 అని చెప్పేసి తీసేసుకొని ఈ వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ అనేది జస్ట్ ఇలా కాల్ చేసే దానికోసం
నేను ఇంత కోడ్ రాయాల్సి వచ్చేసి. సో దిస్ ఈస్ అ హెడేక్ విత్ దిస్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, వెరీ కాంప్లికేటెడ్, లాట్ ఆఫ్ కోడ్ని మనం రాయాల్సి వస్తుంది. డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది లోగా ఉంటుంది. అంత కోడ్ని మనం రాస్తే పర్ఫార్మెన్స్ అనేది చాలా లో ఉంటుంది. మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం స్పెషల్గా వేరే కోడ్స్ని కూడా వాడి దాన్ని ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది, వేరే లైబ్రరీస్ యూజ్ చేయాలి. సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ హెడేక్ అనమాట. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ రియాక్ట్ని మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. మళ్ళీ దీంట్లో కూడా వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? ఈ యొక్క ఇష్యూస్ని ఓన్లీ రియాక్ట్ ఒకటే రిజాల్వ్ చేస్తుందా, లేదా మిగతా లైబ్రరీస్ ఫ్రేమ్వర్క్స్ కూడా రిజాల్వ్ చేస్తాయి? ఇప్పుడు మనం బిఫోర్ దట్ ఇష్యూస్ ఓన్లీ రియాక్టే రిజాల్వ్ చేయగలుగుతుందా, మిగతా కూడా రిజాల్వ్ చేస్తారు? గివ్ మీ ఆన్సర్. యా ప్రవీణ్. యాంగులర్ కూడా ఉన్నాయి కదా, యాంగులర్ ఎస్ యు ఆర్ రైట్. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి రియాక్ట్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తాయి. ఓకే, అవి ఏంటియో చూద్దాం అనమాట. సో ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి మనకు లైబ్రరీస్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. మరి లైబ్రరీస్ ఏంటి, ఫ్రేమ్వర్క్స్ ఏంటి? మనం జావా స్క్రిప్ట్ రైట్ సమ్ ఏదో మిడిల్ ఆఫ్ ది క్లాస్ లోపల జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ఏంది, లైబ్రరీస్ ఏందని డిస్కస్ చేసాం, రైట్? గుర్తుకుందా? ఇంట్రడక్షన్, జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్లోనే డిస్కస్ చేసాం. సో ఫ్రేమ్వర్క్ వచ్చేసి యాంగులర్ అని చెప్పేసి, నెక్స్ట్ జేఎస్ అని చెప్పేసి, లైబ్రరీస్ వచ్చేసి రియాక్ట్, జేక్వెరీ అని చెప్పేసి, ఇవన్నీ డిస్కస్ చేసాం. గుర్తుకుందా? ఎస్ సార్, నో? యా, గివ్ మీ రెస్పాన్స్. మీకు ఈ విధంగా బ్రౌజర్ ఓపెన్ చేసి చూపించాను కదా, బ్రౌజర్ కనిపిస్తుందా? యా, క్రోమ్ కనిపిస్తుందా అందరికి? జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అని చెప్పేసి ఈ విధంగా బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేసి చూసాం కదా. లైక్ సమ్ ఆఫ్ ది లిస్ట్ అనేది మనకు వచ్చినండి. లిస్ట్ ఈరోజు రావట్లేదు, సో ఇమేజెస్కి డైరెక్ట్ తీసుకెళ్ళిపోతున్నా. ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ చేసి చూసాం కదా. లైక్ ఇప్పుడు ఇదే ఓపెన్ చేస్తున్నాను. లైక్ రియాక్ట్ జేఎస్ అనేది లైబ్రరీ, వ్యూ జేఎస్ అనేది ఫ్రేమ్వర్క్, యాంగులర్ ఫ్రేమ్వర్క్, ఎంబర్ డాట్ జేఎస్ అనేది ఫ్రేమ్వర్క్, జేక్వెరీ లైబ్రరీ, ఇదనమాట. జావా స్క్రిప్ట్ లోపల ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ ఇది టాప్ 5 చూపించేస్తుంది. సో టాప్ 5లో మనం ఈ మూడుని యూజ్ చేస్తూ ఉంటాం. మేజర్గా యూజ్ చేసేది రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది వచ్చి చాలా టైం అవుతుంది కానీ ఇంకా పాపులర్ అవ్వలేదు. ఇవన్నీ అసలు ఎక్కువగా యూజ్ చేయమన్నమాట వీటిని. ఓకే, జస్ట్ ఇది ఎందుకు ఓపెన్ చేశానంటే ఫ్రేమ్వర్క్స్ ఏంది, లైబ్రరీస్ అని తెలవడం కోసం. ఓకే, ఇప్పుడు మనం లైబ్రరీస్ ఏంది, ఫ్రేమ్వర్క్స్ ఏంది అనేది దాని గురించి ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ లైబ్రరీ? చెప్పండి, లైబ్రరీ అంటే ఏంది? జనరల్గా మీరు స్కూల్లో కాలేజెస్లో చదువుకున్నారా, వాట్ ఈస్ లైబ్రరీ? కలెక్షన్ ఆఫ్ బుక్స్. యా, కలెక్షన్ ఆఫ్ బుక్స్, రైట్. లైబ్రరీ అంటే ఏంటంటే సింపుల్గా స్కూల్ లోపల, కాలేజెస్ లోపల ఏ విధంగా కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంటాయో, ఇక్కడ మనకు ఈ కోడింగ్ లెవెల్లో కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్, కాంపోనెంట్స్, సో కోడింగ్ రిలేటెడ్ కలెక్షన్స్, ఆ కలెక్షన్స్ ని మొత్తం కలిపి మనం లైబ్రరీ అంటాం. ఓకే, కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, క్లాసెస్ ఆర్ ప్రాపర్టీస్, ఇవన్నీ మనకు వచ్చేసి లైబ్రరీ. ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ లోపల ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇది ఒక కలెక్షన్. దిస్ ఈస్ అబౌట్ ది లైబ్రరీ. మరి వాట్ అబౌట్ ది ఫ్రేమ్వర్క్? వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఈజ్ రియాక్ట్ లైబ్రరీ? రియాక్ట్ అనేది లైబ్రరీ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అనేది క్వశ్చన్. యా, ఇట్ ఈస్ ఏ ఆబ్వియస్లీ రియాక్ట్ ఈజ్ ఏ లైబ్రరీ. రియాక్ట్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే, వాట్ అబౌట్ ఫ్రేమ్వర్క్? వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్? మరి ఫ్రేమ్వర్క్ అంటే ఏంది? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? యా, వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్ అంటే, ఇప్పుడు లైబ్రరీ అంటే ఏం చేసుకున్నాం? కలెక్షన్ ఆఫ్ ఫ్రీ డిఫైన్ ఫంక్షన్స్, రైట్? ఫ్రీ డిఫైన్ ప్రాపర్టీస్ ఆర్ క్లాసెస్. ఫ్రేమ్వర్క్ అంటే కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ అని. ఓకే, గెటింగ్ జస్ట్ డిఫరెన్స్. ఫ్రేమ్వర్క్ అనేది కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్,
జస్ట్ ఇంతకుముందు లైబ్రరీస్ తీసుకున్నాం కదా, ఇలాంటి నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ని కలిపితే మనకు ఫ్రేమ్వర్క్ అవుతుంది. ఈ యొక్క లైబ్రరీస్ని యూజ్ చేయడానికి మనకు రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, మరి లైబ్రరీ పెద్దదా ఫ్రేమ్వర్క్ పెద్దదా చెప్పండి? ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్కే పెద్దది. యా, ఇక్కడ సింపుల్గా కనిపించేస్తుంది కదా, కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ వచ్చేసి ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ అనేది పెద్దది. మరి ఏది ఎప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది అనేది క్వశ్చన్ రావచ్చు, రైట్? సో డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అన్నమాట. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ ఫ్రేమ్వర్క్కి లైబ్రరీకి ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ చూసాం. సో ఇక్కడ రియాక్ట్ జేఎస్ అనేది లైబ్రరీ, jQuery లైబ్రరీ, యాంగ్లర్, ఇవి ఎగ్జాంపుల్స్ కింద తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్. యా, బిఫోర్ దట్ ఇంకొక కొంచెం చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫ్రేమ్వర్క్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఎప్పుడైతే ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటుంది, ప్రాజెక్ట్ అనేది చాలా బిగ్గా, సెక్యూరిటీ పర్పస్ ఎక్కువగా ఉండాలి, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం. మరి రియాక్ట్ కూడా యూజ్ చేయమంటే రియాక్ట్ కూడా యూజ్ చేస్తాం. కానీ ఈ రెండింటిని డిసైడ్ చేసేది ఎవరంటే, మనకు ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, తన పైన సీనియర్ ఇంజనీర్, తన పైన టెక్ లీడ్ పైన మేనేజర్స్. సో మేనేజర్ లెవెల్లో ఆర్కిటెక్ట్స్ ఉంటారు అనమాట. సో ఆ ఆర్కిటెక్ట్స్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ని లైబ్రరీస్ యూజ్ చేయాలా లేకపోతే ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేయాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. సో దీని గురించి మనం ఎండ్ ఆఫ్ ది సెషన్స్ లోపల ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఏది ఎలా చూస్ చేసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ సైజ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, అదేవిధంగా బడ్జెట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఫ్రేమ్వర్క్ యూజ్ చేయాలా లైబ్రరీ యూజ్ చేయాలని చెప్పి డిసైడ్ చేస్తారు. ఓకే, ఇప్పటి వరకు ఇవన్నీ వదిలేస్తాం. సో వై రియాక్ట్, మనం రియాక్ట్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఇక్కడ వరకు వచ్చాం, జర్నీ చేసాం, జావా స్క్రిప్ట్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం రియాక్ట్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నాం, మిగిలిన ఫ్రేమ్వర్క్స్ని లైబ్రరీస్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నాం అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి రియాక్ట్ అనేది మిగిలిన లైబ్రరీస్తోని ఫ్రేమ్వర్క్స్తో కంపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. యాంగ్లర్ నేర్చుకోవాలన్నా కూడా దట్ ఈస్ లిటిల్ బిట్ టఫ్ ఉంది, ఆ యొక్క ఫ్రేమ్వర్క్స్ అవన్నీ తెలుసుకోవడానికి కోసం. అవన్నిటిలో కంపేర్ చేసుకుంటే రియాక్ట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, అదేవిధంగా రియాక్ట్ లైబ్రరీ అనేది చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. సో ఈ లైబ్రరీని చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. లెర్నింగ్ కర్వ్ అంటే దాని యొక్క టైం పీరియడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది నేర్చుకోవడానికి, కంపేరింగ్ టు అదర్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్, ఈ రియాక్ట్ జేఎస్ని ఫేస్బుక్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది రియాక్ట్ని. దీనికి సపోర్ట్ కూడా ఫేస్బుక్ ఇచ్చేసి లాట్ ఆఫ్ అప్లికేషన్స్, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రియాక్ట్ లోపలికి కన్వర్ట్ అయిపోయాయి. నవే డేస్ బ్యాంక్ అప్లికేషన్స్ కూడా రియాక్ట్ లోపలికి కన్వర్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ నేను వర్క్ చేసే దగ్గర కూడా ఓల్డెన్ డేస్లో ఉన్న ఫ్రేమ్వర్క్స్ని అన్నిటిని వదిలేసి రియాక్ట్ లోపలికి కన్వర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, అదేవిధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా రియాక్ట్ జేఎస్ని ప్రిఫర్ చేస్తున్నాయి నేర్చుకోవడానికి. సో లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట, ప్రతి ఒక్కటి ఇది చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పైథాన్, జావా రెండింటిని కంపేర్ చేస్తే ఏ లాంగ్వేజ్ సింపుల్గా ఉంటుంది నేర్చుకోవడానికి చెప్పండి? పైథాన్ అనేది చాలా సింపుల్గా ఉంది. సో ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్రాప్ అవుతుంది, దాంతో ప్రయారిటీ కూడా ఎక్కువ పెరుగుతుంది, దాని మీద అప్లికేషన్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సేమ్ అదే విధంగా రియాక్ట్ కూడా ఈజీగా లర్న్ చేసుకోవచ్చు, దీనికి అప్డేట్స్ కూడా అప్ టు డేట్ ఉంటున్నాయి. దీన్ని చాలా పెద్ద కమ్యూనిటీ అనమాట, చాలా పెద్ద కమ్యూనిటీ రియాక్ట్కి. యాంగ్లర్ ఇవన్నిటితో అన్ని ఫ్రేమ్వర్క్స్తో కంపేర్ చేసుకుంటే రియాక్ట్ అనేది చాలా పెద్ద కమ్యూనిటీ. దీనికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రియాక్ట్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో బై రియాక్ట్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇవన్నీ ఆన్సర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్, మరి రియాక్ట్తోని బెనిఫిట్స్ ఏంటి, వాట్ ఈస్ ద బెనిఫిట్, అది ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకుందాం, అది ఎక్కడ యూజ్ చేస్తే తెలుసు. మరి బెనిఫిట్స్ ఏంటి? సో బెనిఫిట్స్ వచ్చేసి రీయూజ్ ద కోడ్, మనము ఇష్యూస్ డిస్కస్ చేసాం కదా, అవన్నిటిని ఓవర్కమ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ ఎలా అయితే రీయూజ్ చేసామో
సేమ్ రియాక్ట్ని యూజ్ చేసుకుంటే ఆ విధంగా రీయూజ్ చేస్తాం. జస్ట్ ఫ్యూ మినిట్స్లో అది ఎలా యూజ్ చేస్తుందని దాని గురించి డిస్కస్ చేయబోతాం. ఓకే, నెక్స్ట్ స్టేట్ మేనేజ్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది అప్కమింగ్ క్లాసెస్లో నేర్చుకుంటాం. స్టేట్ మేనేజ్మెంట్ ఎంత సింపుల్గా ఉంటుంది ఇది రియాక్ట్ని యూజ్ చేసి అనేది. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ యూఎస్, చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ కూడా మనం దీంట్లో సింపుల్గా క్రియేట్ చేయొచ్చు. అంటే కాంపనెంట్ నేమ్స్ ఆ విధంగా క్రియేట్ చేస్తూ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ రియాక్ట్ వచ్చేసి కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. నువ్వు ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేసేసుకుంటావు, దాంట్లో ఫైల్ క్రియేట్ చేసేస్తావు. ఆ ఫైల్ దేనికి సంబంధించిందని ఫోల్డర్ నేమ్ చూడగానే తెలిసిపోతుంది. ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫ్లోర్ లోపల ఒక అపార్ట్మెంట్స్లో ఏ విధంగా అయితే 101 రూమ్ నెంబర్, 102 రూమ్ 2 అని చెప్పేసి ఈ విధంగా రూమింగ్ సెక్షన్స్ ఏ విధంగా అయితే ఒక సీక్వెన్స్లో ఉంటాయో సేమ్ ఇక్కడ మనం కాంపోనెంట్స్ కూడా ఆ విధంగా బిల్డింగ్ బ్లాక్స్ లాగా క్రియేట్ చేసేసాం. ఓకే, కాంపోనెంట్స్. నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేరింగ్ టు అదర్ ఫ్రేమ్వర్క్స్, అదర్ లైబ్రరీస్. వై? బికాస్ దీంట్లో పాటు వీళ్ళు విర్చువల్ డామ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విర్చువల్ డామ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఈ యొక్క ఏరియా ఉంటుంది కదా, ఈ ఏరియా లోపట్నే నేను ఏదైతే అప్డేట్ చేయాలో అది మాత్రమే అప్డేట్ చేస్తుంది, మిగిలిన పేజీని మొత్తం డిస్టర్బ్ చేయదన్నమాట. సో ఇప్పుడు డివ్ ట్యాగ్ ఉంటుంది, ఆ డివ్ ట్యాగ్ లోపల H1 S2 ఉంటుంది. సో నేను S2 ట్యాగ్ లోపల నేను అప్డేట్ చేయాలనుకుంటాను. సో ఈ విర్చువల్ డామ్ మనం ఏదైతే S2 ట్యాగ్ని అప్డేట్ చేయాలనుకుంటామో అది మాత్రమే అప్డేట్ చేస్తుంది అనమాట, మిగిలిన డివ్ని H1 ట్యాగ్ని డిస్టర్బ్ చేయదు. సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట ఈ యొక్క రియాక్ట్ లోపల, అది ఈ విర్చువల్ డామ్నే చేస్తుంది. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఈ యొక్క రియాక్ట్ చేసి. ఈ విర్చువల్ డామ్ ఎలా ఉంటుంది దీని గురించి కూడా అప్కమింగ్ క్లాసెస్లో కూడా క్లియర్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రోజు మనం దీంట్లో డిస్కస్ చేయబోయేది ఈ రియూజ్ కోడ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ రియూజ్ కోడ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి, ఎలా దీనికి కంప్లీట్కి సిడిఎన్ లింక్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ రియూజ్ కోడ్ ఎలా చేయాలనే దానికోసం సిడిఎన్ లింక్స్ యూజ్ చేసి HTML తోని ఏ విధంగా ఇంటిగ్రేషన్ చేస్తాము అన్న దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ బిగిన్. Yeah, first of all, VS Code ఓపెన్ చేస్తున్నాను. VS Code ఓపెన్ చేసేసి ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. reuse -react .html. అలాగే స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ అన్న. దీంట్లో ఒకటి ఇప్పుడు మనం సేమ్ స్క్రిప్ట్ని ఎలా అయితే క్రియేట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా స్క్రిప్ట్ లోపలనే రాయాల్సింది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీ కాబట్టి రియాక్ట్ని కూడా మనం ఇందులో స్క్రిప్ట్ లోపలనే రాస్తాం. స్క్రిప్ట్ అని చెప్పేసి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ జావా స్క్రిప్ట్ లోపల ఏ విధంగా అయితే న్యూ ఎలిమెంట్ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే క్రియేట్ చేస్తాం. సో దానికోసం ఈ రిమైనింగ్ ఫైల్స్ ఏవైతున్నాయో అన్నింటినీ రిమూవ్ చేసేసి మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను ఇక్కడ సైట్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, టూ స్క్రీన్స్ కనిపిస్తున్నాయా? ఎస్, రైట్. రెస్పాన్స్. ఎస్ అన్న. ఇప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో ఇప్పుడు రియాక్ట్ లో కూడా అదే విధంగా ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను లెట్ న్యూ, మైండ్ లోపల ఏదైనా ఉంటే అడిగేసేయండి, ఎక్కడ ఆగొద్దు, ఫ్రెష్గా నేర్చుకోండి. జావా స్క్రిప్ట్లో ఎక్కడైనా స్ట్రక్ అయినట్టు కూడా దాన్ని కంప్లీట్గా మర్చిపోండి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కూడా. తర్వాత మీరు రివైజ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రెష్గా రియాక్ట్ చేసేస్ లోపలికి ఎంటర్ అయిపోండి. ఈ అప్కమింగ్ డేస్లో కూడా ఈ సెషన్స్ డిస్కస్ చేసిన అన్ని రోజులు ఫోకస్ మొత్తం రియాక్ట్ మీద పెట్టండి. ఓకే, రియాక్ట్ ఈ క్లాస్ డిస్కషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ కావాలనుకుంటే బ్యాక్ వెళ్ళి రివైజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను రియాక్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి. బిఫోర్ దట్ ఇక్కడ జావా స్క్రిప్ట్ లోపల మనం ఏదైతే ఎలిమెంట్ని క్రియేట్ చేసామో దానికి డాక్యుమెంట్ అని చెప్పేసి యూజ్ చేసాం. మరి రియాక్ట్ని క్రియేట్ చేయాలంటే రియాక్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. రియాక్ట్ డాట్, ఇక్కడ డాక్యుమెంట్ యూజ్ చేసాం, క్రియేట్ ఎలిమెంట్ యూజ్ చేసాం. సేమ్ ఇక్కడ కూడా రియాక్ట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి తీసేసుకుంటాం.
ఓకే, తీసేసుకున్న తర్వాత దీంట్లో ఒకటి మనం H2 అనే ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేసాం. సో యాజ్ లైక్ దట్ ఈ రియాక్ట్ క్రియేట్ ఎలిమెంట్ లోపల మనము S2 అనే ఎలిమెంట్ కాకుండా, అంటే ఎలిమెంట్ HTML ఎలిమెంట్ ఏదైనా సరే ఇలా కాకుండా రిమైనింగ్ 2 పారామీటర్స్ ని మనం సెండ్ చేసుకోవచ్చు. సో పారామీటర్ 1 పారామీటర్ 2 అని చెప్పేసి ఈ విధంగా ఎక్స్ట్రా 2 పారామీటర్స్ ని కూడా సెండ్ చేసుకోవచ్చు. అవి ఏంటి అనేది ఒక్కసారి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసి చూడండి, రియాక్ట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి చేసుకున్నాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి టైప్. వాట్ ఇస్ ద ఎలిమెంట్? ఎలిమెంట్ ని మనం టైప్ అని కూడా అంటాము. ఓకే, HTML ఎలిమెంట్ ని తీసేసుకుంటాం. HTML ఎలిమెంట్ ఆర్ రియాక్ట్ కాంపోనెంట్ నేమ్ కూడా తీసుకోవచ్చు. ఈ కాంపోనెంట్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అదర్ 2 పారామీటర్స్ వచ్చేసి ఆప్షనల్ అన్నమాట. ఓకే, దీంట్లో కూడా మనం అట్రిబ్యూట్స్ ఇచ్చేసుకోవచ్చు, స్టైలింగ్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. దీని తర్వాత చిల్డ్రన్ ఆప్షన్స్. దీంట్లో మనం ఈ ఎలిమెంట్ లో ఏదైతే పాస్ చేయాలనుకుంటామో ఆ యొక్క డేటాని దీంట్లో సెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నిటిని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో ఎగ్జాంపుల్ గా మీకు నెక్స్ట్ స్టెప్ చూపించేస్తాను. ఈ విధంగా తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ట్యాగ్ నేమ్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆప్షనల్ ఏదైనా సెండ్ చేసుకోవచ్చు. సో ఆప్షనల్ కాబట్టి నేను ఇక్కడ స్టైల్ అనేది తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ దీని తర్వాత టెక్స్ట్. ఈ H1 లో రావాల్సిన టెక్స్ట్ ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి అంతే, ఎక్కువగా ఓవర్గా వెళ్ళిపోవద్దు. ఓకే, లిమిటెడ్ లో పట్టు ఉండండి. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ పారామీటర్స్ రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసి ఫస్ట్ కర్లీ బ్రేసెస్ తీసేసుకొని ఈ H2 లోపల రావాల్సిన ఐడిని నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఐడి సమ్ లైక్ H2 ఐడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, దీంట్లో ఒకటి నేను స్టైల్స్ ఇవ్వాలను కాబట్టి కామా తీసేసుకొని స్టైల్స్, ఇన్లైన్ స్టైల్స్ ఎలా ఇస్తాం? స్టైల్ అని చెప్పేసి తీసుకుంటాం కదా. స్టైల్ ఈక్వల్ టు ఫస్ట్ ఒక కర్లీ బ్రేసెస్ తీసేసుకుంటాం. ఈ కర్లీ బ్రేసెస్ అనేది స్టైల్ ఇండికేషన్ చేస్తుంది అనుకోండి. దీంట్లో కూడా మనం స్టైల్స్ ని కాల్ చేయాలి కదా. సో స్టైల్ ని కాల్ చేయడం కోసం డబుల్ కర్లీ బ్రేసెస్ అనేది తీసుకుంటాం అనమాట రియాక్ట్ లో. ఓకే, ఈ డబుల్ కర్లీ బ్రేసెస్ తీసుకొని సెకండ్ కర్లీ బ్రేసెస్ లో మనం ఏదైతే టెక్స్ట్ రావాలనుకుంటామో CSS ప్రాపర్టీ అది దీంట్లో ఇచ్చేస్తాం. ఈ విధంగా కలర్ రెడ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇచ్చేసిన తర్వాత Y3 దీని ఒక ఐడి, దీని ఒక ఐడి, రైట్. నెక్స్ట్ దీంట్లో కూడా కామా తీసేసుకొని ఇక్కడ ఏదైతే ఆ టెక్స్ట్ రావాలనుకుంటున్నానో అది ఇక్కడ ఇచ్చేస్తాను. హలో రియాక్ట్ JS క్లాస్ అని చెప్పేసి చేసుకుంటాను. క్లాస్ 01 అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఎందుకు ఇక్కడ రెడ్ కలర్ లో వస్తుంది? ఇది వై ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చినందుకు అనుకుంటున్నాను. యా, గైస్, జస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయము. సో దట్ ఈస్ వై కమింగ్ లైక్ దిస్. ఈ విధంగా మనం తీసేసుకుంటాం. నెక్స్ట్ మనం దాన్ని జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ దేంట్లో వస్తుంది అంటే JSX ఫార్మాట్ లో తీసుకుంటాం. JSX లో కూడా మనం డబుల్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జస్ట్ ఇక్కడ ఓన్లీ మనం CSS HTML లో ఏ విధంగా అయితే కాల్ చేసామో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు. ఓకే, వేర్ ఇస్ ద బ్రౌజర్? దిస్ ఇస్ ద బ్రౌజర్. సో ఈ రెండు ఆల్రెడీ ప్రీవియస్ గా రన్ అవుతున్నాయి. ఫస్ట్ ఆ సర్వర్స్ ని స్టాప్ చేసేసి మనం ఫ్రెష్ గా తీసేసుకున్నాం. సో సర్వర్ ని స్టాప్ చేసేస్తున్నాను. సో బిఫోర్ దట్ ఇంకేమైనా సర్వర్స్ ఏం లేవు. సో ఈ రియాక్ట్ రియేట్ చేస్తుంది కదా, దీన్ని మనం లైవ్ లోకి తీసుకెళ్ళిపోదాం. సో లైవ్ లోకి తీసుకెళ్ళి నేను ఇన్స్పెక్టర్ ఓపెన్ చేసి కూడా చూస్తున్నాను, కన్సోల్ కూడా చూస్తున్నాను. సో కన్సోల్ లో కూడా ఎటువంటి రాలేదు. ఇక్కడ కన్సోల్ లోపల ఏమొస్తుంది? రియాక్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి వస్తుంది. అంటే రియాక్ట్ ని డిఫైన్ చేయలేము అంటున్నది. వై? బికాస్ ఇక్కడ ఆల్రెడీ మనం రియాక్ట్ ఇచ్చాం కదా. ఈ రియాక్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రియాక్ట్ ఇక్కడ ఎందుకు డిఫైన్ చేయట్లేదు అంటే ఈ రియాక్ట్ అనేది ఈ HTML ఫైల్ అనేది అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. రియాక్ట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు, రియాక్ట్ నేను డిఫైన్ చేయలేదు అంటుంది. సో ఆ రియాక్ట్ ని దీంట్లో మనం డిఫైన్ చేయడం కోసం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది రియాక్ట్ ని. అది CDN లింక్స్ యూజ్ చేసి. ఆ CDN లింక్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అనమాట. CDN లింక్స్, ఆ CDN లింక్ ని మనం ఎక్కడ తీసుకుంటాం? స్క్రిప్ట్ లోపలనే తీసుకుంటాం. స్క్రిప్ట్ అనేది హెడర్స్ లో తీసుకుంటాం. సో హెడర్స్ లోపల ఈ విధంగా react.development అనే ఈ యొక్క URL ని తీసుకుంటాం. మరి ఈ URL ఎక్కడ ఉంటుంది? ఈ URL ఎక్కడ ఉంటుంది అంటే బ్రౌజర్ కనిపిస్తుంది అందరికి?
సార్ యా. సో రియాక్ట్ అఫీషియల్ డాక్యుమెంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చూడండి లెగసీ డాట్ ఎస్టిఎం రియాక్ట్ జేఎస్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసి రియాక్ట్ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్, దీనిలో బట్ట సిడిఎన్ లింక్స్ తీసేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసేసుకొని విఎస్ కోడ్ లోపలికి వచ్చేస్తుంది. ఎక్కడైనా స్క్రీన్ స్ట్రక్ అయితే చెప్పండి, ఓకేనా? యా, దీంట్లో నేను డిఫైన్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ రియాక్ట్ని హెడ్ లోపల ఇచ్చేసాను అనమాట, స్క్రిప్ట్ వైజ్ అనమాట. ఇప్పుడు డిఫైన్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చేస్తే ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది, డిఫైన్ అయిపోయింది. ఓకే, డిఫైన్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇదే బ్రౌజర్ లోపల ఇక్కడ చూస్తే ఎటువంటి రిజల్ట్ లేదు. ఇక్కడ మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా, హెలో రియాక్ట్ చేసి అని చెప్పేసి డిఫైన్ చేశాను, కానీ ఎటువంటి రిజల్ట్ లేదు. మరి వస్తుందా లేదా స్క్రీన్ చెక్ చేయడం కోసం ఇక్కడ నెక్స్ట్ ట్యాగ్ తీసేసుకుంటున్నాను. ఫస్ట్ H1 ట్యాగ్ తీసేసుకుని హెలో రియాక్ట్ క్లాసెస్ అని చెప్పి తీసేసుకుంటాను. సో ఇక్కడ వర్క్ అవుతుంది, కానీ ఇక్కడ డిఫైన్ చేసింది దాంట్లో రావట్లేదు. సో అలా తీసుకురావడం కోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఆ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రియాక్ట్ డామ్తోని ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో బిఫోర్ దట్ మరి ఇది ఈ ఎలిమెంట్ అనేది కాల్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం నేను కన్సోల్ లాగ్ తీసుకొని దీంట్లో న్యూ రియాక్ట్ ఎలిమెంట్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. చూస్తే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాయి చూడండి. కన్సోల్ లోపల మన ప్రాప్స్ లోపల డిఫైన్ చేసిన ఐడి వచ్చేసింది, ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ వచ్చేసింది చిల్డ్రన్ లాగా, ఇక్కడ S2 టైప్ వచ్చేసింది, అన్ని వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు. ఇక్కడ ప్రింట్ చేయడం కోసం మనం రియాక్ట్ డామ్ రెండర్ అనే ఇంకొక సిడిఎన్ లింక్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తున్నాను అనమాట. రియాక్ట్ అనేది HTML తో ఏ విధంగా ఇంటిగ్రేషన్ అవుతుంది అనేది. ఓకే, యా. మరి ఆ సిడిఎన్ లింక్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ ఆ సిడిఎన్ లింక్స్ కి వెళ్ళే ముందు అసలు ఆ రియాక్ట్ డామ్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తామో చూద్దాం. ఓకే, యా, ఇది సిడిఎన్ లింక్, దీంట్లో ఒకట రియాక్ట్ డామ్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ సిడిఎన్ లింక్స్ కి వెళ్ళే ముందు ఫస్ట్ ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. సో ఈ విధంగా రియాక్ట్ డామ్ అని చెప్పి తీసుకుంటాం. సో ఈ రియాక్ట్ డామ్ ఎందుకు తీసుకుంటాం అనేది చెప్తాను. సో బిఫోర్ దట్ ఇక్కడ మనం ఈ యొక్క డాక్యుమెంట్ కి అసైన్ చేసాం కదా, ఈ యొక్క న్యూ ఎలిమెంట్ ని, రైట్? ఇక్కడ డాక్యుమెంట్ కి అసైన్ చేసాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క న్యూ ఎలిమెంట్ ని మనం రియాక్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కి అసైన్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం రియాక్ట్ డామ్ డాట్ నెక్స్ట్ ఏముంది స్టెప్, రెండర్ చెయ్యి అని చెప్పి చెప్పేస్తున్నాం అనమాట. రెండర్. సో ఈ విధంగా రెండర్ చేసుకొని దీంట్లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం రియాక్ట్ ఎలిమెంట్ ని ఇచ్చేస్తాం. ఇక్కడ రియాక్ట్ ఎలిమెంట్ ని ఈ విధంగా ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ఎక్కడ అసైన్ అవ్వాలి? ఇప్పుడు ఈ యొక్క బ్రౌజర్ ఉంది, మీన్స్ ఈ యొక్క HTML ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ లోపల ఏ ఎలిమెంట్ కి నేను అసైన్ చేయాలి అన్నది ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ప్రింట్ కి ఈ విధంగా div కి ఏ విధంగా అసైన్ చేస్తామో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అదే చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసేసుకొని దీంట్లో ఎక్కడైతే అసైన్ అవ్వాలో అక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా ప్రింట్ అని చెప్పి తీసేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక div ట్యాగ్ తీసేసుకొని దీంట్లో ఐడి ఇచ్చేస్తున్నాను. ఐడి ప్రింట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు బెస్ట్ ప్రాక్టీస్ కోసం అంటే మనం రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో బై డిఫాల్ట్ గా మనకు ఇదంతా క్రియేట్ చేసి ఇస్తుంది. అప్పుడు అందులో మీరు ఏ వర్డ్ చూస్తారంటే రూట్ అని చెప్పేసి చూస్తారు. కాబట్టి ఇక్కడ కూడా నేను ఐడిని రూట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఓకే, యా, టేకింగ్ రూట్ యాజ్ పర్ దిస్ రియాక్ట్ ఎలిమెంట్ ఇచ్చేసాము. ఎక్కడైతే అసైన్ అవ్వాలో ఆ డాక్యుమెంట్ ఎలిమెంట్ ఇచ్చేసాము. ఈ కాల్ బ్యాక్ అనేది ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది. సో ప్రజెంట్ ఈ డాక్యుమెంట్ రన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం బ్రౌజర్ ఓపెన్ చేసి. సో బ్రౌజర్లో చూస్తే రియాక్ట్ డామ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. యా గైస్, ఆర్ యూ గెటింగ్? మన బోర్ ఫీల్ అవుతున్నారా?
యా గివ్ మీ రెస్పాన్స్. ఆర్ యూ గెటింగ్ బోర్ ఎనీథింగ్? లేదన్న. ఇంట్రెస్టింగ్ గానే ఉందా? ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడం ఏమైనా ఫన్ క్రియేట్ చేద్దామా? యా ఆల్ ఆర్ గివ్ మీ రెస్పాన్స్. హెవీ అవుతుందా ఈరోజు మొత్తం క్లాస్ ఇంట్రడక్షన్? ఎస్ సార్. హెవీ అవుతుందా యశ్వంత్? ఎస్ సార్. హెవీ అయినా తప్పదు, నేర్చుకోవాల్సింది ఈరోజు క్లాస్ మాత్రం కంపల్సరీగా. ఓకే, వాట్ అబౌట్ ప్రవీణ్, దీప్తి, శ్రీనివాస్? ఓకే సార్. నో ప్రాబ్లం రైట్? జస్ట్ Yes, sir. ఇంకొక 10 minutes ఓపిక పట్టండి. అసలు ఇది ఎలా జరుగుతుంది అనే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇది ఎవరు మ్యాక్సిమం ఏ క్లాసెస్లో కూడా ఎక్కడ కూడా మ్యాక్సిమం చెప్పరు. ఈ యొక్క పార్ట్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తనంతట తానే తెలుసుకుంటాడు. బయట ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇదైతే టీచ్ చేయరు. ఈ రోజు నేనైతే టీచ్ చేస్తున్నాను అది టీచ్ చేయరు. అంటే వాళ్ళకి ఏం అవసరం, HTML తోని రియాక్ట్ ఏ విధంగా ఇంటిగ్రేషన్ అయిందో తెలుసుకోవడం వాళ్ళకి అవసరం లేదు. డైరెక్ట్గా టెర్మినల్ లోపలికి వెళ్ళిపోయి క్రియేట్ రియాక్ట్ న్యూ యాప్ అని చెప్పేసి కొట్టేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసినామో బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, కానీ అదంతా ఎలా జరుగుతుంది అని మీకు తెలియాలని చెప్పేసి ఒక 2 క్లాసెస్ ఆ విధంగా తీసేసుకున్నాను నేను. ఓకే, ఈ రోజు క్లాస్ రేపటి క్లాస్ కంప్లీట్ అయిపోయిందంటే బై డిఫాల్ట్గా వచ్చేది ఎలా వస్తుందని మీకు తెలిసిపోతుంది అనమాట. సో బై డిఫాల్ట్గా వచ్చేది ఇప్పుడు మాన్యువల్గా ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి. ఓకే, బీ పేషెన్స్. కావాలంటే ఒక 2 minutes అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయమని రీస్టార్ట్ చేద్దాం. ఓకే, యా బీ పేషెంట్గా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, యా రైట్. ఇప్పుడు ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఏమీ క్రియేట్ అనేది లేదు. ఏమని చెప్తుంది? అన్డిఫైన్ అని చెప్పేసి వస్తుంది. సో అన్డిఫైన్ వస్తుందంటే ఇక్కడ కూడా మనం దీన్ని డిఫైన్ చేయాలి. సో దీన్ని డిఫైన్ చేయడం కోసం సేమ్ యాజ్ యూజువల్ మన రియాక్ట్ అఫీషియల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసేసి ఇక్కడ ఉన్న సెకండ్ CDN లింక్, ఈ లింక్ని తీసేసుకుంటాం. ఈ లింక్స్ ఇవన్నీ బై డిఫాల్ట్గా రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసినప్పుడు వచ్చేసాయి అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది క్రియేట్ ఇక్కడ స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్ ఇందులో ఉందో లేదో నాకు ఐడియా లేదు. యా ఇక్కడ చూడండి, ఈ కమాండ్స్ యూజ్ చేయగానే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అదంతా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కానీ అది ఎలా వస్తుందని తెలుసుకోవడం కోసమే ఈ క్లాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కాబట్టి బీ పేషెన్స్ అని వినండి. సో ఈ స్క్రిప్ట్ నేను కాపీ చేసేస్తున్నాను, ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేసి ఆ ఎర్రర్ అనేది వెళ్ళిపోయి మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఓకే, మనం ఇక్కడ డిఫైన్ చేసాం కదా, ఏమని డిఫైన్ చేసాం? ఈ S2 అనేది నాకు రెడ్ కలర్లో కావాలి, ఈ టెక్స్ట్ కావాలి అని చెప్పేసి ఇచ్చేసాం. రైట్, ఇప్పుడు సేమ్ టెక్స్ట్ హెలో రియాక్ట్ జేఎస్ క్లాస్ 01, హెలో రియాక్ట్ జేఎస్ క్లాస్ 01 అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ అయిపోయింది, రెడ్ కలర్లో ప్రింట్ అయిపోయింది. ఈ ఎర్రర్ గురించి ఇప్పుడు చూడదు, ఈ ఎర్రర్ గురించి నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఏమంటుందంటే ఈ రియాక్ట్ డమ్ మనం ఏదైతే యూజ్ చేసామో అది రియాక్ట్ జేఎస్ 17 వర్షన్కే వర్కౌట్ అవుతుంది, నువ్వు తీసుకున్నది రియాక్ట్ 8 వర్షన్ అని చెప్పేసి ఇది అంటుంది. నో వరీస్, దీని గురించి ఇగ్నోర్ చేసేసేయండి. యా, సో ఈ విధంగా ఈ ఎలిమెంట్ని క్రియేట్ చేసేసాం. యా, ఇక్కడి వరకు క్లియరా ప్రతి ఒక్కరికి? ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయా? ఉంటే అడగండి. యా గివ్ మీ రెస్పాన్స్. అవును సార్. క్లియర్ రైట్? అవసరం. Yes, sir. యా, నెక్స్ట్ స్టెప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంకొంచెం హెవీగానే ఉంటుంది, బీ పేషెన్స్తో వినండి. నెక్స్ట్ స్టెప్స్ ఇంకా కొంచెం క్రిటికల్గానే ఉంటాయి. సో నేను సింప్లిఫికేషన్ చేసి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. ఓకే, యా ఇప్పుడు దీంట్లో ఒకటి ఉన్న ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే చూద్దాం. యా, ఈ విధంగా ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తాం డైరెక్ట్ JSXకి వెళ్ళిపోయింది. దీంట్లో ఉన్న ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మనము ఈ విధంగా ఎలిమెంట్కి ఎన్ని రియాక్ట్ ఎలిమెంట్స్ అయినా క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే, సో మీ రిఫరెన్స్ కోసం దీన్ని ఈ కాపీ చేసేసి దీన్ని కామెంట్లో పెట్టేసి నెక్స్ట్ లైన్లో తీసుకుంటున్నాం, తీసేసుకొని ఇప్పుడు రియాక్ట్ క్రియేట్ ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని కంప్లీట్గా కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి జస్ట్ ఇక నేను ఒక కామా ఇచ్చేసి దీంట్లో నేను పేస్ట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు 2 times పేస్ట్ చేశాను కదా, ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి చూద్దాం. సో బ్రౌజర్కి వెళ్ళి చూసి 2 times వచ్చింది చూడండి. ఇది S2 రెండు
ఓవర్ కాంప్లెక్స్ మనకి ఈ విధంగా వస్తున్నాయి ఇక్కడ H2 S2 అని చెప్పేసి వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఒకసారి దీన్ని ఎలిమెంట్స్లో చూపిస్తాను. చూడండి ఎలిమెంట్స్లో ఏ విధంగా క్రియేట్ అయిపోయాయి. మనం 2 ఇచ్చాం కదా. సో ఈ యొక్క డివ్ లోపల S2 ట్యాగ్, ఈ S2 ట్యాగ్ లోపల మళ్ళీ ఒక S2 ట్యాగ్ క్రియేట్ అయింది. క్రియేట్ ఎలిమెంట్ లోపల మళ్ళీ ఒక క్రియేట్ ఎలిమెంట్. సో ఈ విధంగా మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చేసుకుంటే అన్ని ఎలిమెంట్స్ దాంట్లో కూడా క్రియేట్ అవుతూ పోతూ ఉంటాయి. ఇక్కడ కామా ఇచ్చేసి ఇంకొక ఎలిమెంట్ ఇచ్చేసాను. ఇచ్చేయగానే చూడండి 3 ఎలిమెంట్స్ క్రియేట్ అయిపోయాయి. సో 3 ఎలిమెంట్స్. సో H2 లోపల ఇంకొక S2 ఈ విధంగా ఐడి ఇచ్చేస్తే ఐడి వచ్చేసింది, స్టైల్స్ వచ్చేసాయి, టెక్స్ట్ వచ్చేసింది. సో ఈ విధంగా ఎలిమెంట్స్ని రీక్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఈ విధంగా రీక్రియేట్ చేయకుండా ఇప్పుడు ఈ కోడ్ని కూడా కాపీ పేస్ట్ చేసాం. ఇలా కాకుండా మనము ఈ యొక్క ఫంక్షన్ని క్రియేట్ చేసి ఏ విధంగా అయితే రీయూజ్ చేసుకున్నామో ఆ విధమైన ప్రాసెస్ని కూడా జస్ట్ ఫ్యూ మినిట్స్లో చూద్దాం. సో బిఫోర్ దట్ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అయితే రీక్రియేట్ చేసాం కదా, ఈ రియాక్ట్ క్రియేట్ ఎలిమెంట్ అనేది ఈ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం JSXని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఇంత లెంతీగా కోడ్ రాసే బదులు సింపుల్ ఫార్మేట్ లోపల ఇది ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేస్తారు అనేది JSX తీసుకొచ్చింది. ఆ JSX ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో JSX అనేది సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అనమాట. సో జావాస్క్రిప్ట్ యొక్క ఎక్స్టెన్షన్. దీంట్లో పట HTMLని జావాస్క్రిప్ట్ని కంబైన్గా యూజ్ చేయొచ్చు, 2 కాంబినేషన్లో యూజ్ చేయొచ్చు. HTMLని జావాస్క్రిప్ట్ని రెండుని కలిపి యూజ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ JSX. JSX అంటే జావాస్క్రిప్ట్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇప్పుడు గైస్ గెటింగ్ ఆల్ ఆఫ్ యూ గెటింగ్ మధ్యలో నేను లేపుతా ఉండాలా, మీన్స్ లైక్ రిఫ్రెష్ చేస్తూ ఉండాలి అందరినీ. గెటింగ్ రైట్. ఎస్ అన్న. ఆల్ ఆఫ్ యూ. Yes, sir. మీరు రెస్పాన్స్ ఇస్తే మీకు కూడా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. ఈ క్లాస్ ఒకటి ఇలా ఉంటుంది, రేపటి క్లాస్ కూడా ఇంకొంచెం ఉంటుంది, ఆ తర్వాతని కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఓకే, ఈ సైంటిస్టులు ఎంతో కష్టపడి క్రియేట్ చేసిందనమాట. ఇదంతా క్రియేట్ చేసి చాలా సింప్లిఫికేషన్ చేస్తూ మనకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, రైట్. దీంట్లో పట ఇప్పుడు మనం ఈ రియాక్ట్ క్రియేట్ ఎలిమెంట్ అనేది ఇప్పటి వరకు క్రియేట్ చేసాం కదా, రైట్. ఇది ఈ టెక్స్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసాం, రైట్. Yes, sir. ఈ యొక్క క్రియేషన్ ఏదైతే ఉందో ఈ JSX అనేది ఎంత సింపుల్ చేస్తుందో చూడండి. దీన్ని JSX లోపలికి కన్వర్ట్ చేస్తున్నాను ఈ యొక్క లైన్ని. సో చూడండి JSX లోపల డైరెక్ట్గా ఈ విధంగా HTMLలో మనం H1 ఎలా అయితే క్రియేట్ చేస్తామో సేమ్ అదే విధంగా H1 ట్యాగ్ తీసేసుకున్నాను. ఓకే, H1 ట్యాగ్ తీసేసుకొని దీంట్లో ఐడిని డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసాను, స్టైల్స్ని ఇక్కడ ఇచ్చేసాను. సో బిఫోర్ దట్ డబుల్ కర్లీ బేసెస్ తీసుకున్నాను కదా, ఆ డబుల్ కర్లీ బేసెస్ ఈ JSX లో కూడా తీసుకుంటాం. ఓకే, వెల్కమ్ టు హేమో కోడింగ్ స్కూల్. మనం HTMLలో H1 ట్యాగ్ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ సింపుల్ అదే విధంగా తీసేసుకున్నాం ఇక్కడ, రైట్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందని చూద్దాం కోడ్లోకి వెళ్ళి. సో కోడ్లోకి వచ్చేసి నేను ఈ లైన్ ఆఫ్ కోడ్ ఉంది కదా, దీన్ని కాపీ చేస్తాను. కాపీ చేసేసి దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ చేసేసి దీంట్లో ఒకటి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి దీన్ని అన్కామెంట్ చేస్తున్నాను. ఒక్కోసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చేస్తే ఓన్లీ 1 క్లాస్ 01 అని చెప్పేసి మాత్రమే ఉంది, రైట్. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇలాగే ఉంచేసి దీన్ని JSX లోపలికి ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. సో సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే H2 తీసుకుంటున్నాం కదా, సో H2 ట్యాగ్ అనేది తీసేసుకుంటున్నాను. H2 ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, H2 ట్యాగ్ తీసేసుకున్నాను. ఓకే, రైట్. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, నో వరీస్. తీసేసుకున్న తర్వాత ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా, ఈ యొక్క టెక్స్ట్ నేను దీంట్లో ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి రిఫరెన్స్ కోసం నేను JSX అని చెప్పేసి ఇక్కడ రాసేస్తున్నాను. ఓకే, రైట్. ఇక్కడ వరకు నెక్స్ట్ దీంట్లో ఐడి తీసుకుంటాం కదా, జనరల్ HTMLలో ఎలా తీసుకుంటామో ఐడి సేమ్ అదే విధంగా నేను ఇక్కడ ఐడి తీసేసుకున్నాను. సో ఐడి H2 JX అని చెప్పేసి తీసేసుకుంటాను జస్ట్ రిఫరెన్స్ కోసం. నెక్స్ట్ దీంట్లో స్టైల్స్ ఇవ్వాలి. సో స్టైల్ ఇది మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మన రిక్వైర్మెంట్ అనమాట. సో స్టైల్స్ తీసేసుకుంటున్నాను. సో డబుల్ కర్లీ బ్రేస్, 1 ఈజ్ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ డిసైడ్ చేస్తుంది, ఇంకొకటి ఏదైతే స్టైల్స్ కావాలో ఆ స్టైల్స్ డిసైడ్ చేస్తుంది. సో కలర్ రెడ్ అని చెప్పేసి తీసేసుకున్నాను, రైట్. ఇక్కడ ఏదైతే ఉందో అది ఈ విధంగా ఫార్మాట్లో కూడా ఇచ్చేసాను.
ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే రియాక్ట్ ఎలిమెంట్ లోపలికి ఇక్కడ మనం సెండ్ చేయాలి కాబట్టి అంటే దీన్ని కంప్లీట్గా ఇక్కడ ఈ విధంగా కాపీ చేసి ఇక్కడ ఇచ్చేసేయచ్చు డైరెక్ట్గా. సో ఫస్ట్ అది ఇచ్చేది. సో ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఇచ్చేస్తున్నాం, దీన్ని కామెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది బ్రౌజర్లో ఉండదు, 001 ఉంది కదా, అది మనకు బ్రౌజర్లో కనిపించదు. ఓకే, యా ఇక్కడ చూడండి. యా సో బిఫోర్ దట్ మళ్ళీ ఎగ్జాంపుల్ కోసం దీన్ని ఓపెన్ చేసేసి రియాక్ట్ న్యూ ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని కూడా మళ్ళీ రిఫరెన్స్ తీసుకుంటాను, కాపీ చేసేసి కంప్లీట్గా మీ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. సో పేస్ట్ చేసి డాక్యుమెంట్ని ఫార్మెట్లో కూడా తీసేసుకుంటున్నాను, ఫార్మెట్లో కూడా తీసేసుకున్నాను. సో ఫార్మెట్లో తీసుకుంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలా ఉందో అలానే తీసేసుకొని జస్ట్ స్పేసెస్ అనేది ఇచ్చేస్తాను. యా యా గైస్, ఇది వచ్చేసి జేఎస్ఎక్స్ ఫార్మాట్ది. ఈ జేఎస్ఎక్స్ ఫార్మాట్ని లిటిల్ బిట్ కోసం కామెంట్ చేసేస్తున్నాను. కామెంట్ చేసేసి ఈ రియాక్ట్ న్యూ ఎలిమెంట్ ఉంది కదా, దాన్నే ప్రజెంట్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో బిఫోర్ దట్ ఏదైతే క్రియేట్ చేసామో అలా. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేస్తే మనకి ఇలా హెలో రియాక్ట్ అని చెప్పేసి వచ్చేసింది. ఓకే దెన్ ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ యొక్క జేఎస్ఎక్స్ ఉంది కదా, ఈ జేఎస్ఎక్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేస్తే మనకు ఎటువంటి రిజల్ట్ అనేది రావట్లేదు. ఒకసారి కన్సోల్లో చూద్దాం. సో కన్సోల్ చూస్తే సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. వై ఈ సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది? ఇది బికాస్ ఆఫ్ మనము బ్రౌజర్లో ఏదైతే ఎలిమెంట్స్ని పాస్ చేస్తున్నామో ఆ బ్రౌజర్ అనేది కంప్లీట్గా స్టాండర్డ్ జావా స్క్రిప్ట్ని మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ని అది అండర్స్టాండ్ చేసుకోదు. మరి బ్రౌజర్ అనేది ఈ జేఎస్ఎక్స్ని ఎలా పాస్ చేస్తాం? ఈ బ్రౌజర్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ యొక్క ఫార్మాట్ని కంప్లీట్గా? అంటే ఈ జేఎస్ఎక్స్ని మనం జావా స్క్రిప్ట్ లోపలికి కన్వర్ట్ చేయాలి. మరి ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే ఆ కన్వర్ట్ చేయడం కోసం మనకు బ్యాబుల్ అనే ఒక మాడ్యూల్ ఉందన్నమాట. అది లిటిల్ బిట్ సమ్ టైప్ ఆఫ్ కంపైలర్ లాగా. ఈ బాబుల్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ని జావా స్క్రిప్ట్ లోపలికి కన్వర్ట్ చేస్తుంది. సో అది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ కోడ్ని ఇలాగే ఉంచేసి నేను చేస్తానంటే మళ్ళీ బ్రౌజర్ లోపలికి వెళ్ళిపోతాం. సో బ్రౌజర్లోకి వెళ్ళిపోయి గైస్, ఆల్ ఆఫ్ యూ గెటింగ్, వింటున్నారు అందరూ? Yes, sir. Sir. Yes, sir. యా, మీరు అలా రెస్పాన్స్ ఇస్తుంటే నేను మీకు చెప్తున్నట్టుగా ఉంటుంది, లేకపోతే నాకు నేను చెప్తున్నట్టుగా ఉంటుంది. ఓకే, బాబుల్ బేబుల్ సిడిఎన్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ బేబుల్కి. ఇది ఒక కంపైలర్ లాగా అనమాట. ఏదన్నా సరే దాన్ని అండర్స్టాండ్ చేసేసుకుని జావా స్క్రిప్ట్ లాగా కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, సో ఆ విధంగా కన్వర్ట్ చేయడం కోసం మనం ఇప్పుడు బ్రౌజర్కి అంటే మన HTML పేజ్కి ఈ యొక్క సిడిఎన్ లింక్ని యూజ్ చేయబోతున్నాం. ఓకే, దీన్ని కాపీ చేసేసుకుంటున్నాను. కాపీ చేసేసుకుని ఇక్కడ సేమ్ ఈ హెడర్ లోపల ఈ స్క్రిప్ట్ లోపలికి వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇదైతే పేస్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం ఎర్రర్ అనేది వెళ్ళిపోయిందా లేదా అనేది. సో బ్రౌజర్లోకి వస్తే ఎర్రర్ అనేది వెళ్ళిపోలేదు, అలాగే ఉంది. వై? ఎందుకంటే అది స్క్రిప్ట్కి ఏ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ అనేది కూడా అది అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేసేస్తున్నాం, స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ స్క్రిప్ట్కి కూడా మనం ఆ యొక్క టైప్ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ బేబుల్. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఎర్రర్స్ అనేది వెళ్ళిపోయాయి. ఓకే, యా ఇప్పుడు ఇక్కడ మనం ఇది అండర్స్టాండ్ చేసుకోవడం కోసం దీన్ని కూడా మనం కామెంట్లో పెట్టేస్తాం. పెట్టేసి బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేస్తే మనం ఏదైతే టెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ టెక్స్ట్ అనేది వచ్చేసింది. మీకు ఇంకా సింపుల్గా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఏం చేస్తానంటే ఈ యొక్క కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసేస్తాను. సో వేరియబుల్లో స్టోర్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ దిస్ ఇస్ జేఎస్ఎక్స్ కదా, S2 జేఎస్ఎక్స్ అని చెప్పేసి ఆ విధంగా నేమ్ తీసేసుకొని ఒక వేరియబుల్కి స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసి ఈ యొక్క వేరియబుల్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం దీనిని ఒక లైన్లోకి తీసేసుకుంటున్నాను. యా రైట్. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం.
సో బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఈ యొక్క టెక్స్ట్ అనేది వచ్చేసింది. యా, సో ఇక్కడ ఈ యొక్క క్రియేట్ రియాక్ట్ ఇది ఏదైతే ఉందో ఈ లైన్ ఆఫ్ కోడ్ ని జస్ట్ సింప్లిఫికేషన్ లోపల ఈ జేఎస్ఎక్స్ అనేది ఎంత సింపుల్ గా చేసింది చూడండి. రైట్, గెటింగ్ ఏది సింపుల్ గా ఉంది రెండిట్లో? ఈ విధంగా క్రియేట్ చేయడం సింపుల్ గా ఉందా, మీన్స్ ఈ యొక్క లైన్ ఆఫ్ కోడ్ సింపుల్ గా ఉందా, ఈ లైన్ ఆఫ్ కోడ్ సింపుల్ గా ఉందా కంపారిజన్ లో? సెకండ్. సెకండ్ VSX. ఇది కదా సెకండ్ లైన్, రైట్? ఇక్కడ మీకు ఈ స్టైల్స్ ఇవ్వడం వల్ల కొద్దిగా హెవీగా అనిపిస్తుంది. జస్ట్ ఇది రిమూవ్ చేశానంటే చూడండి ఎంత సింపుల్, రైట్? మన HTML ఎలా ఉందో అలా ఉండిపోయింది, రైట్? ఇంత సింప్లిఫికేషన్ ఈ యొక్క జేఎస్ఎక్స్ అనేది చేస్తుంది అనమాట. యా, ఆల్ ఆఫ్ యూ గెటింగ్? Yes, యా, అంటే ఈ రియాక్ట్ క్రియేట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క లైబ్రరీ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ యొక్క జేఎస్ఎక్స్ అనేది వచ్చింది అనమాట. ఈ జేఎస్ఎక్స్ అనేది ఇంత సింపుల్ గా అది ఓవర్కమ్ చేసేసింది. ఒకసారి ఇదే బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే జస్ట్ స్టైల్ వెళ్ళిపోయి మనకు ఏదైతే కావాలో అది వచ్చేసింది, రైట్? యా, ఇక్కడ వరకు అయితే అందరికి ఓకేగా, క్లియర్ రైట్ Yes, అన్న. ఎవ్రీవన్? Yes, sir. యా, ఎవ్రీవన్ క్లియర్, రైట్? యా, నెక్స్ట్ ఏం చేస్తానంటే దీన్ని ఇలాగే ఉంచేసి ఇంకొక డివ్ ట్యాగ్ అని చెప్పేసి తీసేసుకుంటాను. డివ్ ట్యాగ్ తీసేసుకుని దీంట్లో నేను దిస్ ఈస్ జేఎస్ఎక్స్ అని చెప్పి తీసేసుకున్నాను. ఇది ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ లోపల ఏం ఎర్రర్ వస్తుందో చూడండి. ఏం ఎర్రర్ వస్తుంది ఇక్కడ? ఒక్కసారి ఇక్కడ ఏముందో చూడండి లైన్లో. చెప్పండి ఏముంది? వ్రాప్డ్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే ఇక్కడ జేఎస్ఎక్స్ ని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అది వన్ రూట్ ఎలిమెంట్ గా ఉండకూడదు. వన్ రూట్ ఎలిమెంట్ అనేది మాత్రమే యాక్సెప్ట్ చేస్తా, వన్ రూట్ ఎలిమెంట్స్ మాత్రమే ఇది సెట్ చేసుకుంటాను అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, సో బిఫోర్ దట్ దీన్ని కామెంట్ చేస్తున్నాను. బిఫోర్ దట్ ఇక్కడ నాకు వచ్చేసింది అవుట్పుట్ అని వచ్చేసింది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క డివ్ ట్యాగ్ ని ఇక్కడ నేను యాక్టివేట్ చేస్తున్నానో అప్పుడు ఏమంటుందో రావట్లేదు. ఏమంటుంది ఇక్కడ ఎర్రర్ ఏమంటుంది? నాకు ఒకటే ఎలిమెంట్ అనేది ఉండాలి, ఒకవేళ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటే అవన్నీ వ్రాప్ చెయ్యి, ఒక దాంట్లోకి సెట్ చెయ్యి, అప్పుడే నేను ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటుంది. సో అది ఎలా చేస్తామంటే చూడండి ఇక్కడ. సో ఇది మల్టీ రూట్స్ అనమాట. ఇప్పుడు డివ్ అనేది ఒక రూట్ అవుతుంది, S2 అనేది ఒక రూట్ అవుతుంది, కానీ దీన్ని మనం సింగిల్ రూట్ గా కన్వర్ట్ చేయాలి. ఆ సింగిల్ రూట్ గా ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చూపిస్తాను ఇక్కడ. సో సింగిల్ రూట్ గా కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ ఒక పేరెంట్ ఎలిమెంట్ ని తీసేసుకుంటాం. లైక్ డివ్ కానీ H1 కానీ ఏదైనా కానీ ఒక పేరెంట్ ఎలిమెంట్ అనేది ఈ విధంగా తీసేసుకుంటాం. డివ్ తీసుకుంటారా లేకపోతే S2 తీసుకుంటారా, ఏదో ఒకటి. సో ఈ విధంగా పేరెంట్ ఎలిమెంట్ అనేది తీసుకోగానే ఇప్పుడు ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది చూడండి. సో ఆ ఎర్రర్ వెళ్ళిపోయింది, మనకు ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ కూడా వచ్చేసింది. సో ఈ జేఎస్ఎక్స్ అనేది ఫస్ట్ రూల్ వచ్చేసి సింగిల్ రూట్ ఎలిమెంట్ ఉండాలి. మల్టీ రూట్ ఎలిమెంట్స్ కి అది వర్కౌట్ చేయదు. సో మల్టీ రూట్స్ ఉన్నప్పుడు ఒక దాంట్లోకి కంబైన్ చేయాలి. ఇది ఇలా కాకుండా రియాక్ట్ ఫ్రాగ్మెంట్ కూడా దీన్ని చేయొచ్చు అనమాట. రియాక్ట్ ఫ్రాగ్మెంట్ ఏంటంటే ఏ ట్యాగ్ లేకుండా డైరెక్ట్ గా ఈ విధంగా ఇవ్వడాన్ని రియాక్ట్ ఫ్రాగ్మెంట్ అంటారు. జస్ట్ యాంకిల్ బ్రాకెట్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది చూడండి. సో బిఫోర్ దట్ మీరు చూసారు కదా, ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది కదా, ఎర్రర్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఏమంటుంది చూడండి, ఫ్రాగ్మెంట్ జేఎస్ఎక్స్ ఫ్రాగ్మెంట్ కి ఈ విధమైన సెటప్. సో అదే సెటప్ నేను ఇక్కడ చేశాను. సో చేయగానే ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది, మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో దిస్ ఇస్ జేఎస్ఎక్స్ ఫస్ట్ రూల్ అనమాట. ఒకటే రూట్ ఎలిమెంట్ ఉండాలి, సింగిల్ రూట్ ఎలిమెంట్ ఉండాలి. దాంట్లో బట్టి ఎన్ని రూట్ ఎలిమెంట్స్ అని మీరు ఇచ్చేసుకోవచ్చు, అది వర్కౌట్ చేస్తుంది. రైట్? యా, ఇక్కడ వరకు అయితే అందరు క్లియర్ కదా, రైట్? sir. యా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే జస్ట్ ఒక 5 minutes, ఈ 5 minutes లో కూడా ఈ కాంపోనెంట్స్ ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చేసాం కదా, ఇక్కడ ఎలా అయితే రీక్రియేట్ చేసామో ఆ క్రియేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఆ క్రియేషన్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాను. సో లెట్ reuse some name, reuse
ఎలిమెంట్ అని చెప్పి తీసుకుంటాను. ఎలిమెంట్ ఈక్వల్ టు యారో ఫంక్షన్ క్రియేట్ చేసేసి ఈ యొక్క జేఎస్ఎక్స్ లైన్ ఉంది కదా, కంప్లీట్ ఇది ఏదైతే ఉందో టెక్స్ట్, ఈ టెక్స్ట్ ని ఇక్కడ నుంచి తీసేసుకొని దీంట్లో ఇచ్చేస్తున్నాను కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క టెక్స్ట్ ని రీయూజ్ చేయాలి. సో దీన్ని రీయూజ్ చేయడం కోసం ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ లోపల మనకు డైరెక్ట్గా అవుట్పుట్ తీసుకురావాలంటే మనం రిటర్న్ యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్ లోపల ఫైనల్ అవుట్పుట్ ఏది కావాలో అవుట్పుట్ కోసం మనం డైరెక్ట్గా రిటర్న్ ఇచ్చేస్తాం. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దీంట్లో కూడా ఫైనల్ అవుట్పుట్ నాకు ఏం కావాలి, ఈ S2 ఉంది కదా, ఈ యొక్క ట్యాగ్, ఈ ట్యాగ్ అనేది ఫైనల్ అవుట్పుట్లో రావాలి. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. యాజ్ పర్ అవర్ డిస్కషన్, ఈ రియాక్ట్ డామ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఎలిమెంట్ లోపల అది కానీ రియాక్ట్ ఎలిమెంట్ కానీ కాంపోనెంట్ని కానీ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఫంక్షన్ని యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది కదా, నేను ఒక ఫంక్షన్ని నేను దీంట్లో ఇక్కడ కాల్ చేస్తాను. సో కాల్ చేస్తే చూడండి అవుట్పుట్ అనేది ఇవ్వదు, రావట్లేదు. ఇక్కడ ఏమంటుంది, సమ్ ఫంక్షన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఇన్ రియాక్ట్ చైల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కాంపోనెంట్. కాంపోనెంట్ తప్పితే అంటే ఈ విధంగా కాంపోనెంట్ కూడా వన్ టైప్ ఫంక్షన్, కానీ ఈ కాంపోనెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది, కానీ డైరెక్ట్ ఫంక్షన్ అని యాక్సెప్ట్ చేయను అంటున్నాను. సో దానికోసం ఏం చేస్తాం అంటే ఫస్ట్ మనం ఒక రియాక్ట్ కాంపోనెంట్ కానీ లైక్ రియాక్ట్ ఎలిమెంట్ కానీ మనం క్రియేట్ చేసుకుని దాని ఇందులో పాస్ చేయాలి. సో దాని ఇలా పాస్ చేస్తాం చూద్దాం. ఓకే, సో దాన్ని పాస్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. లెట్ లైక్ మెయిన్ ఫంక్షన్ అలా తీసేసుకుంటాను. మెయిన్ ఎలిమెంట్ అని చేసుకుంటాను. మెయిన్ ఎలిమెంట్ యారో ఫంక్షన్ని క్రియేట్ చేసేస్తున్నాను. క్రియేట్ చేసేసి దీంట్లో బడికి ఈ యొక్క రెండర్ని మూవ్ చేస్తాను, పైకి మూవ్ చేసేసి అంటే దీంట్లో ఈ మెయిన్ ఫంక్షన్లో కాల్ చేస్తాను. కాబట్టి ఈ యొక్క ఫంక్షన్ కూడా ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం అప్ టు ఏమంటుంది రిప్లై అనేది. సో ఇప్పుడు చూస్తే ఏమంటుంది, రిఫరెన్స్ ఈ S2 ఏదైతే ఉందో అది నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను అంటుంది. ఎందుకంటే ఇక్కడికి దీనికి లింక్ అనేది లేకుండా పోయింది. సో ఇప్పుడు దీన్ని లింక్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ని తీసుకుంటాను. ఫస్ట్ లెట్ క్రియేట్ H2 అని చెప్పేసి తీసేసుకుంటాను. లైక్ నేను తీసేసుకొని దీంట్లో ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్ S2 కాల్ చేస్తే ఐడెంటిఫై చేయలేకపోయింది, కానీ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే కదా మనకి S2 అనేది ప్రింట్ అవుతుంది. సో దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ని తీసేసుకుంటాను. డైరెక్ట్గా సింగిల్ ఎలిమెంట్ని మనం కాల్ చేయొచ్చు. సో ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్ని కాల్ చేద్దాం. సో సింగిల్ ఎలిమెంట్ని కాల్ చేయడం కోసం డివ్ తీసేసుకుంటాను. డివ్ తీసేసుకొని దీంట్లో ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో ఫంక్షన్ని ఇప్పుడు JSX యొక్క సెకండ్ రూల్ చూద్దాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ చేస్తే ఏ విధంగా వస్తుంది, మనం HTML లోపల ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు మనము జావా స్క్రిప్ట్ లోపల వేరియబుల్ని కాల్ ఎలా చేసాం, ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటాను. కన్సోల్ లాగ్ తీసేసుకొని దీంట్లో ఏదైనా టెక్స్ట్ ఇచ్చేసి దీంట్లో వేరియబుల్ నేమ్స్ ఏ విధంగా కాల్ చేసాం ఇక్కడ, Flower brackets. టెంప్లెట్ రిటర్న్ యూజ్ చేసి, రైట్? టెంప్లెట్ రిటర్న్ యూజ్ చేసి ఇక్కడ మనం వేరియబుల్స్ని కాల్ చేసాం. ఈ యొక్క వేరియబుల్స్ సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఈ డైరెక్ట్గా JSX లో కాబట్టి ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట, కర్లీ బ్రేసెస్, డైరెక్ట్గా కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి కాల్ చేస్తాం. చూడండి కర్లీ బ్రేసెస్ ఇవ్వగానే ఫంక్షన్ లోపలికి మారిపోయింది, కలర్ ఎల్లో కలర్ లోపల చేంజ్ అయింది. సో బిఫోర్ దట్ ఓన్లీ టెక్స్ట్ లాగా ఉండిపోయింది, స్ట్రింగ్ లాగా, రైట్? ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం అవుట్పుట్ అనేది వస్తుందా రాదా. సో రిఫ్రెష్ చేస్తే అవుట్పుట్ అనేది రాలేదు, ఎందుకంటే J2 JSX అనేది నాట్ డిఫైన్ అని చెప్పేసి వస్తుంది. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఎందుకు రావట్లేదు అంటే మనం ఇక్కడ కాల్ చేయట్లేదు, మనం J2 JSX మాత్రమే కాల్ చేస్తున్నాం. సో దీన్ని కాల్ చేయడం కోసం ఈ యొక్క వేరియబుల్, ఇప్పుడు ఇది రియాక్ట్ ఎలిమెంట్ కదా, ఈ రియాక్ట్ ఎలిమెంట్, ఎస్ రైట్, దిస్ ఇస్ రియాక్ట్ ఎలిమెంట్. మనం ఏదైనా క్రియేట్ చేయాల్సింది ఇక్కడ JSX లాగా కన్వర్ట్ చేసుకొని రియాక్ట్ లాగా కన్వర్ట్ చేసాం, రియాక్ట్ ఎలిమెంట్ లాగా. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఇచ్చేస్తాను. సో రియాక్ట్ H2, ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేస్తే వీ కెన్ గెట్ ద అవుట్పుట్, రైట్? దీనికి కలర్ ఇవ్వడం కోసం ఏం చేస్తాం,
ఈ S2 ఇక్కడ ఉంది కదా డివ్ ట్యాగ్, ఇక్కడికి కలర్ ఇచ్చినా సరిపోతుంది, దీనికి కలర్ ఇచ్చినా వస్తుంది. లేదు ఇక్కడ S2 ఉంది కదా, దీనికి కలర్ ఇచ్చినా సరిపోతుంది. డైరెక్ట్గా రిపీటెడ్గా కాల్ చేస్తాం కాబట్టి దీనికి ఇచ్చేస్తాం. స్టైల్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎలా ఇవ్వాలి స్టైలింగ్. lower brackets, సో బ్రాకెట్స్ again, అగైన్. ఓకే, నెక్స్ట్ style, color, కలర్. blue. ఓకే, బ్లూ తీసేసుకున్నాం. రైట్, ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే బ్లూ కలర్లో వచ్చేసింది S2 ట్యాగ్. అదేవిధంగా మనం దీనికి కూడా స్టైల్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే అసలు ఇది ఎందుకు క్రియేట్ చేసాం, వాట్ ఈస్ ద పర్పస్, ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం. డిస్కస్ చేయడానికి రీజన్ అంటే రీయూజబిలిటీ. ఇక్కడ మనం ఎలా అయితే కాల్ చేస్తే వచ్చిందో అలాగే నాకు కాల్ చేస్తే రావాలి. సో ఆ విధంగా కాల్ చేస్తే రావడం కోసం మనం దీన్ని క్రియేట్ చేసాం. సో దీన్ని ఇక్కడ ఏం చేస్తాను, ఈ డివ్ ట్యాగ్ ఉంది, ఈ డివ్ ట్యాగ్ని మళ్ళీ కాల్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేస్తే వస్తుంది ఎర్రర్ వస్తుంది. వై ఎర్రర్, దీనికి ఏం చేస్తే సెట్ అవుతుంది చెప్పండి. Parent. పేరెంట్ ఎలిమెంట్ అని తీసుకోవాలి. నేను డైరెక్ట్గా ఫ్రాగ్మెంట్ తీసేసుకుంటాను. దిస్ ఈజ్ ఫ్రాగ్మెంట్ అనమాట. ఓకే, మీరు ఏదైనా S2 S1 ఏ ఎలిమెంట్ తీసుకున్నా వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రాగ్మెంట్ అనేది తీసేసుకుంటాను. సో దీన్ని ఒక ప్రాసెస్లో చూపించడం కోసం నేను దీన్ని ఇక్కడ కింద తీసుకొచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. చూడండి 2 టైమ్స్ ప్రింట్ అయింది. నేను మళ్ళీ ఈ యొక్క ఎలిమెంట్ని కాపీ చేసేసి ఇంకొక 2 టైమ్స్ పేస్ట్ చేస్తే 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 4 టైమ్స్ కంప్లీట్. సో ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు ఈ విధంగా రిపీట్ చేసుకోవచ్చు అనమాట రియాక్ట్ ఎలిమెంట్ని యూస్ చేసి. సో టోటల్ 5 టైమ్స్ వస్తుంది. యా గైస్, దిస్ ఈజ్ అబౌట్ టుడే క్లాస్. మీ యొక్క పేషెన్స్కి థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. యా, ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా ఏ విధంగా రీక్రియేట్ అవుతుంది. జస్ట్ మనం చెప్పదలుచుకుంది ఏంది, ఈ యొక్క ప్రాసెస్ని ఇక్కడ ఎలా అయితే చేసాం ఆ ప్రాసెస్ని రియాక్ట్లో ఎలా చేస్తాం, ఈ రియాక్ట్లో ఒకట రియాక్ట్ని డెవలప్మెంట్ని ఏ విధంగా ఇంటిగ్రేషన్ చేస్తాం, డామ్ని ఏ విధంగా ఇంటిగ్రేషన్ చేస్తాం, ఈ బేబుల్ అనే కంపైలర్ ఏ విధంగా యూజ్ అవుతుంది, దీన్ని ఏ విధంగా ఇంటిగ్రేషన్ చేస్తాం, ఇవన్నీ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో కూడా JSX రూల్స్ని డిస్కస్ చేస్తాం. అదేవిధంగా కాంపోనెంట్స్ కూడా ఏ విధంగా బిఫోర్ మాన్యువల్గా ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది చూస్తాం అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత క్లాసెస్ నుంచి డైరెక్ట్గా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం, వీటన్నిటి గురించి కూడా పట్టించుకోం. సో దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట యాజ్ ఎ రియాక్ట్ డెవలపర్కి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకోవడం అనమాట. యాజ్ పర్ ఇప్పుడు బేసిక్ లెవెల్ లోపల ఇవన్నీ చెప్పరు, కానీ మీకు తెలియాలి అని చెప్పేసి ఇవన్నీ చెప్పాను. Yeah, guys, any questions, any doubts? Yeah, give me response. Yeah, Yashwant, Bharati, Praveen. No, sir. Yeah, క్లియర్గా అర్థమైంది కదా ప్రాసెస్ అంతా ఎలా అనేది. Yes, sir. యా, ఇంకా మీకు అంటే ఈ వీడియో ఆల్మోస్ట్ మనం 1 అవర్ డిస్కస్ చేస్తాం. సో ఈ 1 అవర్ లెంతీగా ఉంది, అంత టైం కేటాయించాలని అంటే సింపుల్గా 29 డేస్ సిరీస్లో కూడా డే 19 వీడియో చూడండి సరిపోతుంది. ఈరోజు డిస్కస్ చేసిన క్లాస్ మినిమం మ్యాక్సిమం అది 20 మినిట్స్ అరౌండింగ్ ఉంటుంది. అందులో క్లియర్గా సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా సేమ్ దాంట్లో కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, రేపు వచ్చేటప్పుడు కూడా డే 20 వీడియో కూడా చూసి రండి, అదే డిస్కస్ చేస్తాం రేపు కూడా. ఓకే, యా గైస్, ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డింగ్.